హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంటి నుంచే వ్యాపారం చేయాలనుకునే వారికి ఇది ఒక నిజంగా మంచి అవకాశం అని చెప్పాలి. తక్కువ పెట్టుబడి పెట్టగలిగిన వారు, ఇంటి నుంచి స్వతంత్రంగా పని చేయాలి అనుకునేవారు ఈ అవకాశాన్ని ఉపయోగించవచ్చు. చిన్న స్థాయిలో మొదలుపెట్టి నెమ్మదిగా వ్యాపారాన్ని విస్తరించవచ్చు. ఈ వ్యాపార ఐడియా మీరు సాధారణ ఉద్యోగం కన్నా మంచి ఆదాయాన్ని పొందొచ్చు. రోజు ఉద్యోగానికి వెళ్ళడం, ట్రాఫిక్లో ఆగిపోవడం, ఒత్తిడితో జీవించడం విసిగించుతోందా? అయితే మీరు సొంతంగా చిన్న వ్యాపారం మొదలుపెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది ఒక మంచి మార్గం. ప్రస్తుతం చాలామంది తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి ఆన్లైన్ ద్వారా అమ్మకాలు చేసి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. మీరు కూడా అలాంటి ప్రయత్నం చేయాలనుకుంటే మసాలా తయారీ వ్యాపారం మీద దృష్టి పెట్టొచ్చు. భారతదేశంలో మసాలాలకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ప్రతి ఇంట్లో వంటల్లో మసాలాల ఉపయోగం తప్పనిసరిగా ఉంటుంది. దేశవ్యాప్తంగా మిలియన్ల టన్నుల్లో మసాలాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అలాంటి మార్కెట్కి సరఫరా చేయడానికి మీ చిన్న వ్యాపారం పెద్ద అవకాశాన్ని కలిగించగలదు. ఈ వ్యాపారం ప్రారంభించడానికి పెద్దగా ఖర్చు అవసరం లేదు. కొద్దిపాటి పెట్టుబడితో ప్రారంభించవచ్చు. ఇంట్లో ఉండే ఒక గదిలోనే యూనిట్ ఏర్పాటు చేయొచ్చు. ముఖ్యంగా ఈ బిజినెస్ ఎప్పటికీ కొనసాగుతుంది. మన సంప్రదాయ వంటకాలలో మసాలాల రుచి ఎంతో ముఖ్యమైనది. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు రుచులు ఉంటాయి. ఈ రుచులపై అవగాహన ఉంటే, ప్రజలు ఇష్టపడే రుచులను కొనగలిగితే మీరు మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. మసాలాలను తయారు చేయడం తేలిక. వీటిని గుణాత్మకంగా తయారు చేసి ఆకర్షణీయమైన ప్యాకింగ్తో విక్రయిస్తే మరింత డిమాండ్ ఉంటుంది. కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఒక చిన్న మసాలా తయారీ యూనిట్ ఏర్పాటుకు 3.5 లక్షల రూపాయలు పెట్టుబడి అవుతుంది. దీనిలో షెడ్ కోసం 60,000 రూపాయలు, యంత్రాలు కొనుగోలు చేయడానికి 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మిగతా 2.5 లక్షల రూపాయలు మసాలాల రా మెటీరియల్స్ కొనుగోలు అవసరమవుతాయి. మొత్తం పెట్టుబడిని బ్యాంకు రుణం ద్వారా పొందొచ్చు. ప్రధానమంత్రి ఉపాధి యోజన మరియు ముద్రా లోన్ స్కీమ్ల ద్వారా సులభంగా రుణం పొందే వీలుంటుంది. ప్రాజెక్టు నివేదిక ప్రకారం సంవత్సరానికి సుమారు 193 క్వింటాళ్ల మసాలా తయారు చేయొచ్చు. ఒక క్వింటాల్కు సగటున 5,400 రూపాయల ధర ఉంటే సంవత్సరానికి 10.42 లక్షల రూపాయలు ఆదాయం ఉంటుంది. అన్ని ఖర్చులు తీసిన తర్వాత ఏడాదికి సుమారు 2.54 లక్షల రూపాయలు లాభం ఉంటుంది. అంటే నెలకు సగటున 21,000 రూపాయలకు పైగా ఆదాయం ఉంటుంది. మీ ఇంట్లోనే ఒక గదిని వాడుకుని వ్యాపారాన్ని ప్రారంభిస్తే అద్దె ఖర్చు తగ్గుతుంది. పెంచడంతో పాటు లాభాలను పెంచుతుంది. ప్యాకేజింగ్ను ప్రొఫెషనల్గా చేయించి స్థానిక షాపులు, మార్కెట్లు, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా విక్రయించవచ్చు. అంతేకాకుండా మీ సొంత వెబ్సైట్ను తయారు చేసుకుని డిజిటల్ మార్కెటింగ్ చేయడం ద్వారా కస్టమర్లకు చేరవచ్చు. ఈ విధంగా తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.